అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీ సమస్యలు నాకు చెప్పడం లేదు, ఎందుకని? నమ్మకం లేదా? మీ విషయాలు ఏదన్నా నాకు తెలియచేసి చూడండి. నేను ప్రార్థన చేసి మీకు ఎలా జవాబిస్తానో ఒకసారి నన్ను పరీక్షించండి. చాలామంది సేవకులు అలా అంటారు కానీ మాకేం జవాబు చెప్పరు అని మీరు అనుకుంటారు. ఒకసారి మీరు మా వాట్సాప్లో మీ ప్రార్థన విన్నపాన్ని మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మా అంతటా మేమే ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మాకు అనేక సంఘాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను ఎక్కువగా సువార్త ప్రకటిస్తూ ఉంటుంటాను. ఉచితంగా ఆయా ప్రాంతాలకు వెళ్తాను. నేను ఎక్కడ ఇప్పుడు ఏది డిమాండ్ చేయను. నన్ను ఎవరు పిలిచినా నాకు పలానా భోజనం కావాలి, పలానా కానుక కావాలి, అలాంటి డిమాండ్స్ ఏమీ ఉండవు. మీరు పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చిన ఇవ్వకపోయినా మీ ప్రాంతంలో మేము సువార్త చేయడానికి, మీ సంఘాన్ని బలపరచడానికి నాకు తెలుసు. ఎందుకంటే సంఘాల్లో ఎలాంటి మనుషులు ఉంటారో నాకు బాగా తెలుసు. నేను ఇంచుమించుగా నా వయసు 10 ఏళ్ళ ప్రాయంలోనే సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నేను క్షుణ్ణంగా పరిశీలించాను. 10 ఏళ్ళ ప్రాయం నుంచి, అంటే 40 ఏళ్ళు పైబడి సంఘంలో నాకు అనుభవం ఉంది. సంఘం యొక్క స్థితిగతులు ఏంటో నేను ఇట్టే చెప్పగలను. సంఘాల్లో నడిపించే అనుభవం లేదనుకోండి, ఆ వ్యక్తి ఆ సంఘాన్ని బలపరచలేడు. కుటుంబంలో లేడనుకోండి, ఆ కుటుంబాన్ని బలపరచలేడు. అందుకని ఒక కుటుంబాన్ని బలపరచాలన్నా కుటుంబ అనుభవం ఉండాలి. సమాజంలో ఉన్నాడు అనుకోండి, సమాజంలో ఉన్న స్థితిగతులు తెలుస్తాయి, సమాజాన్ని కూడా బలపరచగలడు. సంఘాలు కట్టాడు అనుకోండి, ఆ సంఘంలో ఉన్న ఆటుపోట్లు ఏంటో అతనికి తెలుస్తాయి. కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈరోజు మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. కృప సత్యము, కృప సత్యము అనే ఈ అంశాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా వ్రాయబడింది. క్రీస్తు ద్వారా మనకి కృపలో మనకి రక్షణ కలిగింది. కృప దగ్గరికి మనం వచ్చాం. కృపే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యన నివసించేను. కృపనగా ఏమిటి? ఆయన మన కొరకు చేసిన త్యాగము, పాపక్షమాపణ. పాపక్షమాపణ నీ దాకా రావాలనుకోండి, నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు ఎప్పుడైతే పొందుతావో కృప నీ పాపములు క్షమించడానికి నీ పక్షంలో విజ్ఞాపన చేస్తుంది. తండ్రిని దేవుడికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తుందో ప్రభువైన క్రీస్తు వచ్చి నీ పాపములు క్షమిస్తాడు. అప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం పెడతాడు. నీకు ఆస్తి లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, డబ్బు లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయినా, సమాజంలో నీకు పేరు లేకపోయినా, నువ్వు రోగివైనా, చదువు లేకపోయినా ఏం పర్వాలేదు. పరలోకానికి వెళ్ళడానికి మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం, క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవిస్తే చాలు. ఈ లోకంలో ఏమీ లేకపోయినా నువ్వేం చేస్తావు? ఇక్కడ ఓడిపోయినా అక్కడ గెలుస్తావు. చాలామంది ఇక్కడ ఓడిపోయినట్టు కనబడతారు. నీతిమంతులు, పరిశుద్ధులు దరిద్రులుగా కనబడతారు. వాళ్ళు తిడుతుంటారు. చాలామంది క్రైస్తవులే తిడతారు. నాకు బాగా తెలుసు. నువ్వు క్రైస్తవుడు కదా, 30 ఏళ్ళ నుంచి దేవుళ్ళు ఉన్నావు, ఏం సంపాదించావు అంటారు. నన్ను కూడా అలాగే అంటారు. పిచ్చోళ్ళారా, నాకు కలిగింది విడిచిపెట్టి సేవకు వచ్చానంటారు.
చాలామంది ఏమీ లేకుండా వచ్చారు, కోట్లు గడించారు, కారు మీద వెళ్తున్నారు, దేవుని స్తోత్రం. నేను చాలా సంతోషపడతాను, వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. నేను దరిద్రుడిగా ఉంటాను ఈ లోకంలో, నాకు అది ఇష్టం. నేను ఆస్తులు, అంతస్తులు, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చాను. నేను క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నాకు ఆస్తులు అంతస్తులు వద్దు, తగినంత 3 పూట్ల అంత భోజనం చాలు. అప్పుడప్పుడు తినడానికి భోజనం లేకపోయినా ఓర్చుకుంటాను, బాధపడను. నాకు ఎవరైనా భోజనం పెడితే మా పిల్లలకి ప్యాక్ చేసుకొని తెచ్చి పెడుతుంటాను. ఇవాళ దీంతో సరిపెట్టుకుంటారా, మన ఇంట్లో బియ్యం లేవు, మన ఇంట్లో కూర లేదు అంటుంటాను. ఏ రోజైతే మా ఇంట్లో బియ్యం లేవో, ఏ రోజైతే నాకు భోజనం లేదు, ముందు నాకు 10 మందికి 100 మందికి పెట్టే అన్నం నాకు పెడతాడు అని నేను నిర్ణయించుకుంటాను. నిజంగా కొన్ని దినాలు మాకు తినడానికి భోజనం లేదు. ఈ మధ్య కాలంలోనే ఒక వ్యక్తి 1 బస్తా బియ్యం తెచ్చి ప్రభు చెప్పాడని ఇచ్చాడు, మరో వ్యక్తి ఇంకొక బస్తా బియ్యం తెచ్చి ఇచ్చాడు. నేను 2 కేజీలు బియ్యం కొనుక్కున్నాను లేదా 2 బస్తాలు బియ్యం మరొకరితో దేవుడు నాకు పంపాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసండి. మనం ఈ లోకంలో దరిద్రులుగా ముగించిన పరలోకం ఉంటే చాలు కదా. బైబిల్లోంచి మనము ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 85:10 కృపా సత్యమును కలుసుకొనినవి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఎంత అద్భుతమైన మాట, ముద్దు అంటే ఈ ఒకదానికొకటి ఏం చేసుకుంటున్నాయంట, కౌగులించుకుంటున్నాయంట. అసలు కృప అంటే ఏంటి? యేసు ప్రభువు మనకిచ్చిన రక్షణ. సత్యం అంటే ఏంటి? నేనే మార్గం, సత్యం. సత్యం అనగా క్రీస్తే. అంటే క్రీస్తులో భాగాలు. క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నువ్వు ఎప్పుడైతే బయలుదేరుతావో మర్చిపోకు, నువ్వు సత్యంలో నిలబడి ఉండాలి. కృప కాదు, సత్యంలో నిలబడి ఉండాలి. కృప ఇచ్చాడు, కృపతో నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు నెంబర్ 2 పాయింట్లో 2వ పట్ట, 2 పట్టాల మీద ట్రైన్ వెళ్తుంది. ఒకే పట్ట ఉందనుకోండి, ట్రైన్ తెరబడుతుంది. కృప నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నీ కృపను బట్టి నన్ను రక్షించావని సాక్ష్యం చెప్పాలి చాలు, కానీ నువ్వు సత్యంలో ఉండాలి. ఉన్నట్టే పలకాలి. నీ నోటి మాటలో దుర్వాసన రాకూడదు. దుర్వాసన అంటే చెడ్డ మాటలు, కోపిష్టమైన మాటలు, చిరాకు మాటలు, అబద్ధాలు రాకూడదు. నువ్వు ఏదంటున్నావు అదే చెయ్యి. లేదనుకో వాగ్దానం ఇవ్వకు. కృప నీకు వచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు సత్యంలో నిలబడాలి. సత్యం ఏముంది? పత్యం ఉందే. సత్యం అనగా ఏంటో ఈరోజు మీరు తెలుసుకోవాలి. 1 కొరింథీ 11:16 సంఘానికి కలహానికి సంబంధం లేదు. ఇక్కడ 1 కొరింథీలో చిన్న కలహం వచ్చింది. ఆ కలహాన్ని అడ్డు పెట్టుకొని గుడి మానేశారు. అప్పుడు పౌలు అంటున్నాడు, మీ కుటుంబంలో ఎదురైన కలహానికి గుడికి ఏంటి సంబంధం? మీ ఇంట్లో ఏదో సమస్య తలెత్తిందని గుడి మానేయడం న్యాయం కదా, ధన్యాయం అంటున్నాడు. మీలో యోగ్యులు లేరా? 19 మీలో యోగ్యులు ఎవరు? యోగ్యులు అన్నవాళ్ళు గుడి మానరు, అయోగ్యులు. కృప నుంచి తొలగిపోయిన గుడి మానేస్తారు, దేవుని సన్నిధి మానేస్తారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరు? వాళ్ళు ఎవరు? అయోగ్యులు. మీలో యోగ్యులు ఎవరు అంటున్నాడు. యోగ్యులు గుడి ఎప్పటికీ మానరు, దేవుని సన్నిధి విడిచిపెట్టరు. యోగ్యులు వేరు, అయోగ్యులు వేరు. నువ్వు ప్రభుని నమ్మాక అయోగ్యుడిగా అయోగ్యురాలుగా ఉండకూడదు. అయోగ్యురాలు ప్రార్థన మానేస్తారు. మన పాస్టర్ గారు అలా చెప్తున్నారు, ఈ పాస్టర్ ఇలా చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, ఈ పాస్టర్ ఇలా చెప్తున్నారని అవన్నీ మనసులో పెట్టుకుని గుడి మానేస్తారు. తప్పు. ఏమంటే మీ అమ్మను మార్చేస్తారా మీరు? మార్చరు కదా. మీ నాన్న మార్చేస్తారా మీరు? మన ఆధార్ కార్డులో మార్చేస్తారా? మార్చరు కదా. అలాగే మీ గుడి మీకు, మా గుడి మాకు. మా నిబంధన మాకు ఉంటుంది, మీ నిబంధన మీకు ఉంటుంది. ఎవరి నిబంధన వాళ్ళదే, ఎవరి కర్తవ్యం వాళ్ళదే. మీరు ఎప్పుడు చూడలేదా? బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. కృపావరాలు నానావేదాలు 1 కొరింథీ 12:4 కృపావరాలు నానావేదముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. రోమ 12:4 కూడా చూడండి, అక్కడ అదే ఉంటుంది. నానావేదాలు మన అందరం ఒకటే, మన మార్గం మన బైబిల్ ఒకటే, కానీ వేరువేరుగా వాడబడతాం అంతే. మా పాస్టర్ గారు గొప్ప అండి అంటారు, తప్పే లేదు. మీ పాస్టర్ గారు మీరు పొగడాలి. నా మనుషులు నన్ను పొగుడుతారు. నిజం చెప్పనా, నన్ను ఎవ్వరూ పొగడరు. ఎందుకంటారా? నాకు చాలామంది చెప్పేది ఏంటంటే, మీకు వాకింగ్ చెప్పడం చేత కాదు, అవును రైట్స్ అంటారు. మీకు ప్రార్థన చేయడం రాదన్నారు అనుకోండి, అవును రైట్ సార్ అంటాను. నువ్వెందుకు పనికిరావు అంటారు అనుకోండి, నన్ను అవును సార్ రైట్ అంటాను. ఎందుకని?
వాళ్ళ నిందలు పరలోకంలో నాకు బహుమతులుగా మారతాయి. కాబట్టి వాళ్ళ మీద నాకు ద్వేషం ఉండదు, నాకు చాలా ఇష్టం. నిందించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కృపవరం నానా విధాలు. అందుకనే మీలో నువ్వు సత్యంలో నిలబడ్డావు, కానీ తొలగిపోతున్నావు. ఇంట్లో ఉన్న సమస్యలు అడ్డు పెట్టుకొని, సమాజంలో ఉన్న పరిస్థితులు అడ్డు పెట్టుకొని, రోగాన్ని అడ్డు పెట్టుకొని, ఆర్థిక సమస్యలు అడ్డు పెట్టుకొని పనిలోకి వెళ్ళిపోతున్నావు. సత్యంలోంచి మళ్ళీ నువ్వు తొలగిపోయావు. ఇది నీకు న్యాయమేనా అని అడుగుతున్నాడు పౌలు ఇక్కడ. కాబట్టి నీ సమస్యలు వెలుపల ఉన్నాయి, సంఘం లోపల సంబంధం లేదు. నీకు సమస్యలు ఎన్నున్నా సంఘంలో మాత్రం నమ్మకంగా ఉండాలి. మీ ఇంట్లో వదిలేస్తావా? ఒకరోజు 24 గంటలు, ఒక వారం ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి గుమ్మం బయటే పడుకుంటావా? మరి ఇంటికి న్యాయం చేస్తావే, నీ కంటికి న్యాయం చేస్తావే, నీ పొట్టకి న్యాయం చేస్తావు, నీ స్థితికి న్యాయం చేసుకుంటావు, స్నానానికి న్యాయం చేస్తావు, బట్టలు కరెక్ట్గా ధరిస్తావు, స్నానం కరెక్ట్గానే చేస్తావు, పనికి కరెక్ట్గానే వెళ్తావు. మరి గుడికి వారంలో 2 సార్లు ఎందుకు వెళ్ళవు? అంటే నువ్వు నీ రైలు బండి ఒక పట్టా తీసేసింది. ఏంటి ఆ పట్టా? సత్యమని పట్టా తీసావు. మరి బోల్తా పడదా నీ జీవితం? గుర్తుపెట్టుకో. అయితే మీలో యోగ్యులు ఎవరు? 19 అన్నాడు, బాగానే ఉంది. 31వ వచనం చదవండి. మనలను మనం విమర్శించుకొని ఎడల ప్రభు చేత మనం తీర్పు పొందకపోదుము. నువ్వు మరలా నీ స్థితిని మార్చుకుని గుడికి వెళ్ళావు అనుకో, దేవుడు నీ స్థితిని ఏం చేస్తాడు? మొదటి స్థానానికి ఇస్తాడు. లేదనుకో, ఇక్కడ నెమ్మది ఉండదు, చనిపోయాక నీ ఆత్మ నిత్యత్వానికి వెళ్ళదు, తీర్పులోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనం విమర్శించుకుంటే తీర్పు తప్పించుకుంటాం. ఒకవేళ నువ్వు కానీ నీ మనసు మార్చుకోకపోతే ఈ వాక్యం ద్వారా తప్పించుకోలేవు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రోమా 3:22, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమైనదై నమ్మదగిన వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది దేవుని నీతి. నీకు ఎప్పుడైతే కృపిచ్చాడో నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా ప్రత్యేకించాడు. సత్యం అనగా నీతి. మీరు ఇక్కడ తెలుసుకోవాలి, సత్యం అనగా ఏమిటనంటే నీతి అన్న సత్యం అనగా. సత్యము అనంటే న్యాయం, యథార్థత, నీతి, జ్ఞానం, ఇవన్నీ ఒకటే. కృప అంటే కనికరం, దయ, ప్రేమ, క్షమాపణ, త్యాగం, వాటికున్న ఛాయా బిరుదులు. ఇక్కడ నీతి అనేది ఉంది. అది కృప ద్వారాగా దేవుడు నీకు నీతినిచ్చాడు. నువ్వేం చేసావు? నీతిని సంత మార్కెట్లో నీ పని పట్లకి అమ్మేశావు, చీప్గా అమ్మేశావు, తక్కువగా అమ్మేశావు. ఒక 1000 రూపాయల కోసం గుడి మానేసి చాలామంది ఆటో అవతలకి వెళ్ళిపోతారు. ఆటో మీద వెళ్ళే నీవు ఆదివారము గుడి మానేసి ఒక 1000 రూపాయలు వస్తున్నాయని వెళ్ళిపోవడం న్యాయమేనా? అంటే నీ నీతి, దేవుడు నీకు ఇచ్చిన నీతి 1000 రూపాయల, పోలే 5000 కలిసి వస్తున్నాయండి, పోలే 1,00,000 రూపాయలు కలిసి వస్తున్నాయి. శనివారం లేదా వారంలో 2 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడకపోతే నీలో సత్యము లేదు, నీతి లేదు. 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపం ఎరగడాయన నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయనను పాపముగా చేశాను. పాపము కాదు, పాపముగా చేశాను. పాపి కాదు, పరిశుద్ధుడు. నా కొరకు పాపంగా చేయబడ్డాడు. ఎందుకని? నా పాపాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు, నీ పాపాన్ని ఆయన భుజం మీద వరికి. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం బ్రతికున్నంత కాలం. మర్చిపోకండి ఈ విషయాన్ని. 1 కొరింథీ 1:4, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే మా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మాట ఎవరంటున్నారు? కృతజ్ఞతాస్తుతి. సంఘము క్రమంగా ఉందని ఏ రోజు మానకుండా క్రమంగా నడుస్తున్నారంటండి కొరింథీలో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడంట. దైవజనుడు కూడా సంఘంలో అందరూ నమ్మకంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లుతారు, శారీరకంగా వర్ధిల్లుతారు. అందుని బట్టి దైవజనుడు దేవుడు అధికంగా స్తుతిస్తాడు, సంతోషపడతాడు. మీరు శారీరకంగా దిగజారిపోయారనుకోండి, ఆత్మీయంగా మీరు దిగజారిపోతారు. ఆత్మీయంగా దిగజారిపోయారనుకోండి, అన్ని విషయాల్లో దిగజారిపోతారు. అన్ని విషయాల్లో దేవుడు నీకు కరెక్ట్గా ఉండాలి అని అంటే నువ్వు ముందు దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దైవజనుడు నిన్ను బట్టి దేవుని స్తుతిస్తాడు. అందుకని బైబిల్లో చాలా చక్కటి మాట ఇక్కడ రాసి ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 138:2, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ దావీదు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఏంటది? కృప సత్యం, కృప నీతి, కృప సత్యం. సత్యంలో ఏముంది? నీతి ఉంది.
నీతిమంతుడు అవతల వాళ్ళని నిందించడు, అది నీతి అంటే. అవతల వాళ్ళు తిట్టినా మనసులో పెట్టుకోడు, అవతల వాళ్ళు ప్రేమించకపోయినా మనసులో పెట్టుకోడు, అవతల వాళ్ళు కోప్పడ్డా ఈ మనిషి కోప్పడ్డా, వాళ్ళు ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, అది నీతి. వాళ్ళు పట్టించుకుపోయినా పట్టించుకుంటాడు, అది నీతి. వాళ్ళు నువ్వు తిన్నావా లేదని అడగరు, కానీ నువ్వు అడుగుతావు, కానీ వాళ్ళు నిన్ను అడగరు. నీ దగ్గర నీతి ఉంది కాబట్టి అడుగుతావు, వాళ్ళకి నీతి లేదు కాబట్టి వాళ్ళు అడగరు. నువ్వు యోగ్యుడు కాబట్టి వాళ్ళు మంచి ఆటలు చూస్తావు, వాళ్ళు అయోగ్యులు కాబట్టి వాళ్ళు నీ మంచి ఆటలు చూడరు. వాళ్ళు అయోగ్యులు, నువ్వు యోగ్యుడు. నీ యోగ్యత అనే దాంట్లో నీతి ఉంది, అది అమ్మకూడదు. వాళ్ళు చూస్తలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేశారని నీ మనసులో సనుక్కొని నువ్వు వాళ్ళతో మాట్లాడడం మానేసావనుకో, నీ దగ్గర ఉన్న నీతి సైతాన్ని ఎత్తిపోతాడు, నీ వస్త్రం దేవుని సంతికి వెళ్ళిపోతాడు, నువ్వు దిగంబడిగా మిగిలిపోతావు. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్న మాట 101వ కీర్తన 4, నేను కృపను గుర్చియు న్యాయంను గుర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. చూసారా, కృప వేరు సత్యం వేరు. రక్షించబడ్డ వాళ్ళందరూ సత్యంలో ఉన్నారు, సత్యంలో నువ్వు నీతిగా ఉండాలి. కృప అనగా రక్షణ పొందలేని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది, అది కృప. రక్షణ పొందలేదండి వాళ్ళ కొరకు కృప ఎదురు చూస్తుంది. నువ్వు కృప కోసం ఎదురు చూడకూడదు. నువ్వు మళ్ళీ పాపం చేస్తున్నావంటే, దేవుడిని నమ్మి నువ్వు మరలా కృప కోసం ఎదురు చూస్తున్నావంటే కృప నీ నుండి వేరైపోద్ది. కృప ఇవ్వడు. ఇంకా తెలుసుండి చేస్తున్నావు తప్పు, తెలుసుండి గుడి మానేస్తున్నావు, తెలుసుండి ప్రార్థన మానేస్తున్నావు, తెలుసుండి దేవుని ఆరాధన మానేస్తావు, దేవుడు ఎలా క్షమిస్తాడు? తెలుసుండి తప్పు చేస్తే ఒప్పుకుంటావా? అండి, ఒక పెద్దయ్య గారికి నువ్వు ₹1,00,000 అప్పిచ్చావు, నెల తర్వాత ఇవ్వండి అని అతను ఇవ్వడం, నువ్వు క్షమిస్తావా? ₹1,00,000 ఇచ్చావు, నువ్వు క్షమిస్తావా? నీ స్థానంలో ఇంకొక వ్యక్తిని గుడి చేసుకుంటానంటే ఇచ్చావు, అతను ఆ గుడి చేసుకున్న తర్వాత ఇది నాది, ఎవరితో చెప్పుకో అంటే నీకు ఎంత కోపం వస్తుంది? అలాగే నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు దేవుని స్థానంలో నివాసం పెట్టావు, మళ్ళీ ఆ నివాసాన్ని మార్చేసి సైతానుతో నువ్వు చేతులు కలిపితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కోపం వస్తుంది. నీ స్థలంలో ఇంకొకరు నివాసం పెడితే నీకు కోపం వస్తుంది. నీ డబ్బు తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు తిరిగి డబ్బు పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఆ డబ్బులు మాటే లేదు, నీకు సారీ కూడా చెప్పలేదు, నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నీకు ఎలాగుంటుంది? నువ్వెంత బాధపడతావు? దేవుడు కూడా అంతే. దేవుడు నీకు నీతి ఇచ్చాడు, మర్చిపోకు. ఇక్కడ మరొక మాట రాస్తుంది, యోహాను సువార్త 14:6, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు. నువ్వు పరలోకం చేరాలంటే యేసుక్రీస్తుని తప్ప వేరే మార్గం లేదు. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎంత గొప్ప మాట. రోమా 7:24, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే నువ్వు జీవంలోంచి మరణంలోకి దాటావు, అంటే పాపం అనే లోకంలోకి వచ్చేసావు. మళ్ళీ అయ్యో నీ ఆత్మ పరితాపం చెందుతుంది, బాధపడుతుంది. చూడండి రోమా 8:4, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. నీ పాపము క్రీస్తు శరీరంలో దేవుడు శిక్ష విధించి నీకు విడుదల విమోచన ఇస్తే మరలా నీ శరీరంలోనికి త్రాగుడు, దురలవాట్లు, కోపము ప్రవేశించనేలా? అండ్ మీరు మంచి డాబా కట్టుకున్నారండి, ఆ డాబాను మీరు ఏం చేశారు? ఎవరో వచ్చి పడగొట్టేశారు, జేసీబీ వచ్చి పడగొట్టేసింది. వాళ్ళు వెళ్తా శుభ్రంగా మీ ఇల్లు పడగొట్టి మళ్ళీ ఇంతకు ముందులాగా గుడిసి వేసుకో, తాటికి పాకి వేసుకో అన్నారు అనుకోండి, నీకు ఎంత కోపం వస్తుంది? అప్పులు చేసి 40 లక్షలు బిల్డింగ్ కట్టావా, జేసీబీ వచ్చి పడగొట్టిందా, నువ్వెంత బాధపడతావు? నీ ఆత్మీయ స్థితి కూడా అలాంటిదే. దేవుడు నీకు ఇల్లు కట్టాడు, పాపముతో స్నేహం చేసి నీ ఇల్లు పడగొట్టుకుంటున్నావు. నీ ఇల్లు ఎవరు పడగొడతారు? సైతాను పడగొడుతుంది. ఇప్పుడు మళ్ళీ గుడిసేసుకో అంటున్నాడు వాడు, మళ్ళీ పాత జీవితంలో పాత గుడిసేసుకో అంటున్నాడు. అంటే చూసేవాళ్ళకి అది సిగ్గు కదా, ఏంటి ఈ వ్యక్తి బిల్డింగ్ పడగొట్టి గుడిసేసుకోవడం ఏంటి అనరా అంటారు. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలువు, నీతిమంతుడు అనే బిరుదు దేవుడికి ముద్ర వేస్తే ఆ ముద్రలో నీకు భవనం కడితే భవనం తీసేసి తాటికి గుడి చేసి కూర్చుంటావా? ఏంటది నీకు సిగ్గు కదా? పరలోకం నిన్ను ఏమని చెప్పుకుంటుంది? ఈ మనిషి అంటే ఇలా పాడైపోయాడు, ఈమెంటి ఇంత కోపంతో చూస్తుంది, ప్రార్థన మానేసింది, సవాసం మానేసింది, డబ్బు వ్యామోహంలో పడిపోయింది, అతనేంటి మందు వ్యామోహంలో పడిపోయాడు, వాళ్ళేంటి అన్యాచారంలో పడిపోయారు చెప్పుకుంటున్నారు. బైబిల్లోని చాలా హెచ్కేల్ గ్రంథము
18:21 దుష్టుడు తాను చేసిన పాపం అన్నిటిని విడిచి నా కట్టలన్నింటినీ అనుసరించి న్యాయము జరిగించిన ఎడల, న్యాయము అని అనగా సత్యం, అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. పాపమును విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. అది షిమి అన్న వ్యక్తి పాపం చేశాడు. ఎలా చేశాడు? దావీదును శపించాడు. శపించాక తిరిగి దావీదు శత్రులందరూ కూడా తొలగిపోయారు. మళ్ళీ తన రాజ్యం తనకి అప్పగించబడింది. ఇప్పుడు షిమి వచ్చి అంటున్నాడు, అయ్యా దారి తప్పి నోరు తప్పి నేను శపించాను, దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి అన్నాడు. దావీదు అన్నాడు, వెళ్ళిపో, నేను క్షమించాను అన్నాడు. వెళ్ళిపోయిన షిమి అతను ఏమనుకుంటున్నాడంటే, నేను సౌలు వంశంలో పుట్టినవాడను, నాకు రాజ్యం వస్తుంది, దావీదు ఎప్పుడు చచ్చిపోతాడా మళ్ళీ నాకు కూడా రాజ్యంలో వాటా వస్తుందని రకరకాలుగా అనుకుంటున్నాడు. ఇది ఎవరు తెలిసిపోయింది? మనసులో ఉన్న మాట పరమ తండ్రికి తెలిసిపోయింది. అప్పుడు సౌలు అన్నాడు, ఏయ్ నీ మనసులో ఉన్నది ఏంటి అసలు, నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. చూసారా, ఆత్మపూడే అన్నాడు సౌలు. మొదటి రాజుల గ్రంథం 2:44లో, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను, నీ పాపం ఏంటో నీకు తెలియను, నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించను. చూసారా, క్షమించాక అతను యోగ్యుడిగా ఉండాలి. అయోగ్యుడిని దావీదు క్షమించాక మళ్ళీ అతను అయోగ్యంగానే క్రియేట్ చేసుకుంటాడు. మరలా పాపంలోనే ఉన్నాడు, మరలా గోతులు తవ్వుతూ ఉన్నాడు. తన మనసులో అది ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని దేవుడు సొలొమోను ద్వారా బయలుపరిచినప్పుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. నా తండ్రి క్షమించాడు కాబట్టి నీకు ఫైనల్గా ఒక వార్నింగ్ ఇస్తున్నాను. యెరూషలేము నగరాన్ని నువ్వు విడిచి వెళ్తే చచ్చిపోతావు. ఇతను యెరూషలేము అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి, వాక్యము. ఇతను వాక్యాన్ని విడిచిపెట్టాడు, మందిరాన్ని విడిచిపెట్టాడు, హద్దులు దాటి సరిహద్దులు దాటి యోర్దను దాటి వెళ్ళాడు. కబురు వచ్చింది, పిలిచాడు. నువ్వు దాటి వెళ్తాని చెప్పాను కదంటే అవును అన్నాడు. నువ్వు హద్దు దాటిన దినం చచ్చిపోతాని చెప్పాను కదా అన్నాడు. విన్నావు కదా, అవునన్నావు కదా. మరే నీ హృదయం నా తండ్రి మీద అంటే దేవుని మీద తప్పుగా తలంచావు, నా మీద కూడా కీడు తలపోసావు. నా మీద అంటే కృప మీద, కొడుకు ఎవరో కృప, తండ్రి మీద. తండ్రి క్షమించాడు కానీ ఇక్కడ కృప పిలిచి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. నీకు అవకాశం ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు? ఈరోజు నీ కీడే నీ మీదకి వస్తుందని. కానీ ఒక వ్యక్తి అతని మీద పడి చంపేశాడు, చచ్చిపోయాడు షిమి. ఎందుకని? దేవుడిచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు. సౌలు కూడా ఒక మాట ద్వారా తప్పిపోయాడు. కృప అతని నుంచి వేరైపోయింది. దైవజనుడిని గౌరవించలేదు, సమూయేలు మాట వినలేదు, దేవుళ్ళలోంచి తొలగిపోయాడు, అంటే కృపలోంచి తొలగిపోయాడు. పురుగుని ముత్యంగా చేస్తే మళ్ళీ పురుగు అయిపోయాడు. ఎవరు? సౌలు. దావీదుని పక్కన పెట్టాడు. 85 మంది అతని పక్షాలు ప్రార్థన చేసి యాజకుని చంపేశాడు. ఇంకా దావీదుని చంపాలనుకున్నాడు. చివరికి అతను అతిక్రమం, అతని దోషం అతన్ని చంపేసింది. అతనితో ఉన్న వాళ్ళని కూడా చంపేసింది. మొదటి సమూయేలు గ్రంథం 31:6, సౌలు అతని వారందరూ ఒక్క దినమునానే మరణమే. ఒకే రోజు అందరూ చచ్చిపోయారు. చేసింది ఒక్కడు తప్పు, ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక్కడు చేసిన పాపం అందరి మీదకి వచ్చిందండి. ఇది ఎంత భయంకరం. కాబట్టి కీర్తన 145:17, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. మర్చిపోకు, దేవుడు నీతి గలవాడు, కృప గలవాడు. అలాగే నీ దగ్గర నీతిని కనిపెడుతున్నాడు ఆయన ఏదన్నా అంటే వాగ్దానం ఇస్తే తప్పకుండా నీ పక్షంలో ఎలాగైతే చేస్తున్నాడో ఆయన వాగ్దానాలన్నీ, ఏమండి 2000 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. ఆయన వచ్చాడు, నీకు పాపక్షమాపణ ఇచ్చాడు. అది నీతి. ఆ నీతి మరలా నీకు ఇచ్చాడు. నువ్వు కూడా ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు చచ్చిపోవాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకి పద్ధతులకి నువ్వు లొంగిపోతే నీతి నుంచి తొలగిపోతుంది. షిమి ఎలా చచ్చిపోయాడు? కృపను పోగొట్టుకున్నాడు. సౌలు ఎలా చనిపోయాడు? కృపను పోగొట్టుకుని చచ్చిపోయాడు. వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళకి అవకాశం, బతకడానికి అవకాశం ఇచ్చేవాడు. కానీ వాళ్ళు కృపను పోగొట్టుకున్నారు, సత్యంలోంచి తొలగిపోయారు. నువ్వు సత్యంలో ఉన్నావా? బైబిల్లోని చాలా చక్కటి మాట, ఒకే మాట, 3వ యోహాను పత్రిక 1:3, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించు. ఇదండి సంఘంలో ఉండాలి.
సంఘంలో నీతి ఉంది, న్యాయం ఉందని ఇంకొక సంఘంలో ఉన్న వాళ్ళు ఈ సంఘంలో ఉన్న సహోదరిని వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. ఏమని? యోహాన్ గారు, ఎపిఎస్సీలో మీ సంఘం ఉంది కదా, మీ సంఘం నమ్మకంగా ఉన్నారండి, మీ సంఘంలో బిడ్డలందరూ నమ్మకంగా ఉన్నారండి అని చెప్పినప్పుడు యోహాన్ గారు ఎపిఎస్సీలో సంఘం స్థాపించారు. యోహాన్ గారు ఏమంటున్నారంటే, అబ్బా అంతకంటే సంతోషం ఏముంది, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. పరలోకంలో కూడా నువ్వు వెళ్ళినప్పుడు ఈ భూమి మీద ఉన్న సాక్ష్యం నీకు కూడా వస్తుంది. నువ్వు యథార్థంగా ఉన్నావు కదా, ఆ సాక్ష్యమే నీకు కూడా వచ్చి నీ క్రియలు పరలోక తండ్రి ఎదుట సాక్ష్యం చెప్తాయి. అప్పుడు నీకేం కలుగుతుంది? నీకు సంతోషమే, చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషమే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సంతోషమే. నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా బాధపడతారు. అరే మనం అనవసరంగా నిందించాం, ద్వేషించాం, అయినా గుడి మానేది కాదు, బైబిల్ మానేది కాదు, యథార్థం మానలేదు, అయ్యో మనమే తప్పు చేశామని ఈ భూమి మీద నీ ఎడల ఎవరైతే తప్పు చేశారో సనుక్కున్నారో రేపు తీర్పులో వాళ్ళు ఏం చేస్తారు? కుమిలిపోతారు, బాధపడతారు. దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళు భూమి మీద నిన్ను నిందించారు, వాళ్ళు కనీసం దేవుడితో సమాధానం పడాలి, నీతో కూడా సమాధానం పడాలి. అలా పడకుండా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు తీర్పుకి వెళ్ళిపోతారు. వాళ్ళు క్రైస్తవులైనా హిందువులైనా ఎవరైనా ఒకటే. నిందించిన వాళ్ళు సమాధానం పడాలి. అప్పుడు నింద అనుభవించిన వాళ్ళకి కిరీటం ఉంటుంది. వాళ్ళు ఎవరితో పాటు కిరీటం ఉంటుంది? పౌలుతో పాటు కిరీటం ఉంటుంది, పేతురుతో పాటు కిరీటం ఉంటుంది, శిష్యులతో పాటు కిరీటం ఉంటుంది, యోహాన్ గారితో పాటు కిరీటం ఉంటుంది. నిందించిన వాళ్ళందరూ లెఫ్ట్లో ఉంటారు, మేకల సమూహంలో ఉంటారు. వాళ్ళకి శ్రమ కలుగుతుంది, వీళ్ళకి ఆదరణ కలుగుతుంది. నువ్వు ఎందులో ఉన్నావు చెప్పు? ఈ వాక్యం వింటున్నా నీవు నీ హృదయాన్ని మార్చుకో. అందుకని 1 కొరింథీ 13 ప్రేమ అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి జీవితంలో దీవించి ఆశ్రయించను గాక. ఆమె పరిశుద్ధ ఈ వాక్యం అందులో ఫలించేయండి. యేసు నామములో నీ సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి. సత్యం నుంచి తొలగిపోకుండా సత్యంలో ఉండి నీ సన్నిధిలో నమ్మకం ఉండే భాగ్యము ఈ సంవత్సరం ఆరంభం మొదలుకొని అంతం వరకు మీరే మా చేపెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. కష్టకాల ముందు గుండె జారిపోయిన సత్యమే తెలియకుండునా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, పాపము చేసి నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు.